అండి వెల్కమ్ టు లిల్లీస్ కిచెన్. ఈ రోజు మనం పన్నీర్ వల్ల కలిగే ప్రయోజనాలు తెలుసుకుందాం. పన్నీర్ లో విటమిన్ డి, కాల్షియం సమృద్ధిగా ఉంటాయి. ఈ పోషకాలు దంతాలు ఎముకలను దృఢంగా ఉంచుతాయి. పన్నీర్ ను తరచూ మన డైట్ లో చేర్చుకుంటే అనేక ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఆ ప్రయోజనాలు తెలుసుకుందాం. దీనిలో కాల్షియం ఎక్కువగా ఉండడం వల్ల ఎముకల సమస్యలు దూరం అవుతాయి. ఇది శాకాహారులకు మంచి ప్రోటీన్ ఇస్తుంది. ఇందులో ఉండే ప్రోటీన్ శరీరంలోని కణజాలాలు నిర్మించడానికి కీలక పాత్ర పోషిస్తుంది. దీంతో పాటు కండరాల పెరుగుదలకు తోడ్పడుతుంది. పన్నీర్లో ఫాస్ఫరస్, ఫాస్ఫేట్లు జీర్ణక్రియను మెరుగుపరిచి మలబద్ధకాన్ని తగ్గిస్తాయి. పన్నీర్లో ఉండే వే ప్రోటీన్ ఎంతో ఆరోగ్యమైనది. ఇది చాలా నెమ్మదిగా జీర్ణమవుతూ నెమ్మదిగా శక్తినిస్తుంది. అందువల్ల అథ్లెటిక్స్, బాడీ బిల్డర్స్, స్ప్రింటర్లు, ఆటలాడే వారికి ఎంతో మేలైన ప్రోటీన్. పన్నీరు షుగర్ పేషెంట్స్ వారానికి 2 సార్లు తీసుకోవచ్చు. వారు రోజు 60 గ్రాముల కంటే ఎక్కువ తీసుకోకూడదు. వారు కాల్చిన పన్నీరు, పాలక్ పన్నీరు కర్రీ రూపంలో తీసుకోవచ్చు. ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉండడం వల్ల రుమటాయిడ్ ఆర్థరైటిస్ తో పోరాడడానికి పన్నీర్ చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఇది నడుము నొప్పి, కీళ్ళ నొప్పుల నుండి ఉపశమనం పొందడంలో కూడా సహాయపడుతుంది. పన్నీర్ తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ ఆహారం. ఇందులో కార్బోహైడ్రేట్స్ తక్కువగా ఉండడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిని పెంచడం. ఇది హిమోగ్లోబిన్ ఉత్పత్తిని పెంచుతుంది మరియు బలమైన రోగ నిరోధక వ్యవస్థను నిర్మించడంలో సహాయపడుతుంది. పన్నీర్లో ఉండే విటమిన్ బి కాంప్లెక్స్ ఎదిగే పిల్లలకు చాలా అవసరం. ఏకాగ్రతను, జ్ఞాపక శక్తిని పెంచుతుంది. క్యాన్సర్ లో ఎక్కువ మందికి సోకుతున్న రొమ్ము క్యాన్సర్ నుండి మనల్ని కాపాడుతుంది. పాల ఉత్పత్తి అయిన పన్నీర్లో ఉండే కాల్షియం, విటమిన్ డి రొమ్ము క్యాన్సర్ నుండి దూరం చేస్తాయి. చీకటితో ఇబ్బంది పడేవాడు పన్నీర్ని తీసుకుంటే కంటి ఆరోగ్యాన్ని నయం చేస్తుంది. మనం రోజు అవసరమయ్యే కాల్షియం 8% దీని ద్వారా లభిస్తుంది. గర్భవతులైన మహిళలకు అత్యుత్తమైన ఆహారంగా పన్నీరు చెప్పవచ్చు. పన్నీర్ వల్ల కేవలం రుచి మాత్రమే కాదు, దీని వల్ల ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలు కలుగుతాయి. పన్నీర్ బిర్యానీ, పన్నీర్ బటర్ మసాలా, పన్నీర్ 65 అనేక రకాల నోరూరించే వంటకాలను పన్నీర్తో రుచికరంగా తయారు చేసుకోవచ్చు. మాంసాహారం తినలేని శాకాహారులు పన్నీర్తో తయారైన వంటకాలను ఆస్వాదిస్తారు. పాలను ఎరుగొట్టడం ద్వారా తయారైన ఈ పన్నీర్ కాల్షియం, విటమిన్ డి సమృద్ధిగా ఉంటాయి. పన్నీర్ని అతిగా మాత్రం తినకూడదు. అధిక మోతాదులో తినడం వల్ల జీర్ణపరమైన సమస్యలు ఎదురవుతాయి, బరువు పెరుగుతారు. గుండె సంబంధిత వ్యాధులు ఉన్న వాళ్ళు పన్నీర్ తీసుకోకపోవడమే మంచిది. ఓకే గైస్, నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.